60 ఏళ్లు దాటిన తర్వాత బాలయ్యకి గోల్డెన్ టైం నడుస్తోంది. మరీ ముఖ్యంగా గతేడాదిగా బాలయ్య పట్టిందల్లా బంగారమే. సినిమాల్లోనే దున్నేస్తున్న ఈయన పర్సనల్ లైఫ్లోనూ ఎన్నో శిఖరాలు అందుకుంటున్నారు. తాజాగా ఈయన మరొక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో సెరమోనియల్ బెల్ మోగించారు. ఎన్ఎస్ఏలో బెల్ మోగించే అరుదైన గౌరవం సౌత్ ఇండస్ట్రీలో బాలయ్యకు మాత్రమే దక్కింది. మామూలుగా ఈ అవకాశం వ్యాపారవేత్తలు, దేశంలో ప్రముఖులకి మాత్రమే ఉంటుంది. బాలయ్య కేవలం నటుడు మాత్రమే కాదు, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్ కూడా. ఈ క్రమంలోనే ఈయనకు ఎన్ఎస్జీ బెల్ మోగించే గౌరవం లభించింది. ఈ మధ్య వరుసగా బాలయ్యకి గౌరవాలు, అవార్డులు వస్తున్నాయి. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యూకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ఇండియన్ నటుడిగా చరిత్రలో నిలిచిపోయారు బాలయ్య. అలాగే ఈయన నటించిన భగవంత్ కేసరి సినిమాకి నేషనల్ అవార్డు వరించింది. ఇవన్నీ ఒకెత్తైతే 2025 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్తో సత్కరించింది.